నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం పనులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయాలని కూటమి కక్ష సాధింపు చర్యలు. మీడియాతో మాట్లాడిన చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. గూడూరు ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్, భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్లతో తరలిస్తున్న అక్రమార్కులు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పఠించిన మహిళలు. గూడూరు ప్రాంతంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రావెల్ ను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ శివారు ప్రాంతాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికంగా గ్రావెల్ మంచి డిమాండ్ ఉండడంతో ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలకు భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. టిప్పర్ల ద్వారా గ్రావెల్ ను తరలించి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏకంగా టిట్కో గృహాల సముదాయానికి సమీపంలోనే ఈ తంతు జరుగుతోంది. అక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆయన మంత్రి నిర్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏడాదిన్నరలోపు అన్ని పనులు పూర్తికి ఆదేశాలు ఇచ్చామని వివరించారు. ఇటీవల పీపీఏ ఎక్స్పర్ట్స్, టీడబ్ల్యూసీ వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులను మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది. వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫామ్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి
ఆదేశాలిచ్చా వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 years లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 years లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 years లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 June లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27. పేదల పక్షపాతి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అని మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి ఇతరు నాయకులు కొనియాడారు. మనుబోలులో నిర్మాణంలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవం మరియు శ్రీనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1000 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మనుబోలులో నిర్మాణంలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయ ఆవరణలో శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జన్మదినం మరియు ట్రస్ట్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ చెవిరెడ్డి రామిరెడ్డి ఇతర నాయకులు మాట్లాడుతూ పేదలకు అండగా నిలుస్తూ పేదల పక్షపాతిగా శ్రీనాథ్ రెడ్డి నిలిచారని కొనియాడారు. జన్మదినం మరియు వార్షికోత్సవం సందర్భంగా 1000 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించారని, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తన వంతు సాయం అందించారన్నారు. సమాజానికి మంచి చేస్తున్న మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు వివరించారు. శ్రీనాథ్ రెడ్డి గారు మా అర్జున వాడికి ఒక పైలా కట్టించినారు. ఆ పైలాన విషయంలో కూడా ఎవరికి నాకు ఉపదేశించినప్పటి నుంచి ఇప్పటికీ ఎవరికి రాలా, ఆ మనసు రాలా, ఒక్కరు కూడా చేయడానికి ముందుకు రాలా. అటువంటి కార్యక్రమాన్ని చిరస్థాయికి పెట్టి ఉండేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు శ్రీనాథ్ రెడ్డి గారు మళ్లీ 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 ఆయన అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటాను. అదేవిధంగా ఈ స్థలం ఏర్పాటు చేసిన దానికి అందరికీ చేతి వృత్తులు అనేది ఒక సెంటర్ గా ఏర్పాటు చేసి నిరుద్యోగులకి, మహిళలకి, పురుషులకి అందరికీ ఇక్కడ చేతి వృత్తులు అనేది ఏర్పాటు చేసేదానికి ఖచ్చితంగా చేయమని చెప్పి నేను మరీ విన్నవించుకున్నాను. మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా గూడూరులో కూడా అందరికీ పేరున శ్రీనాథ్ రెడ్డి గురించి ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. గూడూరు ఈ రోజు ఇచ్చే దుప్పట్లు కాదు మనకు కావాల్సింది, భోజనం కాదు మనకు కావాల్సింది, శాశ్వతంగా నిలబడే కార్యక్రమాన్ని చేసి పెట్టారు శ్రీనాథ్ గారు. ఆయనకి స్వల్పకాల పరిచయం ఎట్లంటే మడవదూరు గ్రామంలో ఒక రచ్చబండ మా ఊరికి ఈ ఊరికి ఆయనకి సంబంధం లేనటువంటి 4 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన సందర్భంలో నేను ఆయన ఎవరు ఎక్కడనంటే వివరాలు చెప్పారు. నేను ఇప్పటి వరకు ఎవరికి సన్మానం కానీ బొక్కేని ఇచ్చినటువంటి ఇది ఇప్పటి వరకు లేదు. కానీ నాకు చిన్న వయస్కుడైనా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి నేను సెలవు తెప్పించి బొక్కెనిచ్చి మా ఊర్లో సత్కరించాను. మునుగోలు ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా నాకు తెలియచేయండి, నేను ముందుండి నేను చేస్తాను. మీరే చూస్తా ఉంటారు మునుగోలు ఏ వ్యక్తులు ఇన్ని కార్యక్రమాలు చేసింది. నేను రోటరీ క్లబ్ లో నేను జాయింట్ సెక్రటరీ. రోటరీ క్లబ్ లో కూడా నేను చూడలేదు ఇన్ని కార్యక్రమాలు ఇంత ఇదిగా చేయడం అనేది. కానీ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అతనికి వచ్చే శాలరీస్ తోనే చేస్తా ఉన్నాడు. అతను ఈ రోజు కూడా బెంగళూరులో ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు. కేవలం వచ్చిన శాలరీ మొత్తం మనుబోలు ప్రజల మీద, మనుబోలు పేద ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. అది చాలా గర్వించగల విషయము. వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు దుప్పట్ల కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మనుబోలు మండల ప్రజలందరూ వచ్చిన ఇక్కడికి మా గ్రామానికి సంబంధించి హరిజనవాడ, గిరిజనవాడ నుంచి, చంద్రమౌళి నగర్ నుంచి, సంజీవయ్య కాలనీ నుంచి, అరుముద్దపాడు నుంచి ఉన్నటువంటి ఈ మహిళా మనులందరినీ కూడా చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటున్నారు, చాలా గర్వపడుతున్నాను కూడా. అనంతరం అతిథులు నాయకుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, సాని వెంకటరమణయ్య, దాసరి భాస్కర్ గౌడ్, తిక్కవరపు వెంకటేశ్వర్ల రెడ్డి, మానుగుంట సుధాకర్ రెడ్డి, సభ్యులు రాంప్రసాద్, విజయ్, ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయని, వైకాపా నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అధికారులను దుర్భాషలాడారని, అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన చర్య కాదని ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. 2 రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది
చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారు అని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు, ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి. కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడికి దాదాపు 10 మందికి పైగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆ రివర్ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు. దానికి తోడు సామాజిక సేవలో భాగంగా ఓవెల్స్ గ్రూప్ యాజమాన్యం సీఎం సహాయ నిధికి నగదు అందజేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో యాజమాన్యం కలిసి 5 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఓవెల్స్ గ్రూప్ యాజమాన్యం సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల నగదు చెక్కును పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు గిరిధర్ రెడ్డి తదితరులను యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా ఓవెల్స్ గ్రూప్ యాజమాన్యం 5 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి అందించడం అభినందనీయమన్నారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణును అభినందించి సన్మానించారు. మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఎలా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు. అయితే తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలా, ఈ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ 1గా ఉండాలా అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ మమ్మల్ని అందరిని కూడా ఎప్పటికప్పుడు అన్ని విధాలా ఈ రాష్ట్రం బాగుండాలా అన్న ఉద్దేశం చేయాలన్న ఉద్దేశంతో అందరిని కూడా నిరంతరం కూడా కష్టపెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిత్యం ప్రజల కోసం పడే తపన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రకృతి విలయతాండం చేసినప్పుడు ప్రతి అడుగు ఉండి ప్రజలకి సేవ చేసిన సందర్భంలో రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు సీఎం గారి నిధికి ఎంత కొంత సహాయం అనేది చేయటం మనం గమనిస్తున్నాం. అలాగే ఓవెల్ విద్యా సంస్థల తరఫున కొద్దిగా మంచి శాలరీ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒకరోజు జీతాన్ని వితరణగా ఇచ్చి పిల్లలు వారి తల్లిదండ్రుల సహకారంతో కొంత అమౌంట్, అలాగే మేనేజ్మెంట్ కొంత అమౌంట్, మొత్తంగా 5 లక్షల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం ఫండ్కి డొనేట్ చేసే అవకాశం మాకు రావటం
ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, ఓవెల్స్ గ్రూప్ సీఈఓ ప్రమీల, జిఎం మహాదేవయ్య, ఈడీ బాబు యాదవ్, ఏజీఎం గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని కర్రబల్లవోలు, మానవాళి గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేసి భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో జరిగిన రీసర్వే కారణంగా 10-1 అడంగల్ 1B-లతో తప్పిదాలు జరిగినట్లు రైతులు అధికారులకు విన్నవించారు. ఈ సమావేశంలో అధికారులు మరియు నాయకులు భాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి, కమలాకర్, వంకాయల వెంకటేశ్వర్లు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంటల బీమాను రైతులందరూ వినియోగించుకోవాలని, ఈ పథకం నెలాఖరు వరకు ఉంటుందని వ్యవసాయాధికారి జోగి గణేష్ కోరారు. నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో అధికారులు పాల్గొని రైతుల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు పంటల బీమా పథకం వినియోగించుకున్నట్లయితే ఎకరాకి 630 రూపాయల ప్రీమియం చెల్లించి 42,000 రూపాయల వరకు బీమా పొందేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి రైతు సోదరులు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరడమైనది. దీంట్లో ప్రధానంగా ఈ పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకి ఏదైనా వర్షాలు కానివ్వండి, అకాల వర్షాలు కానివ్వండి, లేదా పంటలు ఎండిపోయినప్పుడు కానివ్వండి, లేదా తీవ్రమైన నష్టాలు ఏదైనా జరిగినప్పుడు దాంట్లో ఆ ప్రీమియం చెల్లించినటువంటి దానికి బీమా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ బీమా రావడానికి ప్రధానంగా మనకు పంటల క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి. ఆ పంట కోత ప్రయోగాలను అనుసరించి వచ్చిన దిగుబడిని బేరీజు వేసుకొని దానికి మీకు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు ప్రీమియం చెల్లించడానికి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. గుంటూరులో లక్షలాది మంది మాలలతో మహాగర్జన సభ జరిగింది. ఈ సభలో జిల్లా మాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఈదూరు విజయ్ కుమార్, న్యాయవాది మోహన్ అంబేద్కర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవులకు అవకాశం కల్పించారు. ఉద్యమం వారు మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన అఖిల భారత మాలల జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ కు మీజూరు మాధవ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. మా దెబ్బకు ఒకసారి పెద్ద వాన వచ్చినప్పటికీ కూడా కుర్చీలు పైన పెట్టుకున్నారు. కానీ సుప్రీం సుప్రీం కోర్టు పార్లమెంట్ సుప్రీం గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం పనులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయాలని కూటమి కక్ష సాధింపు చర్యలు. మీడియాతో మాట్లాడిన చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. గూడూరు ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్, భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్లతో తరలిస్తున్న అక్రమార్కులు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోనేటిబెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.